అందరికీ నమస్కారం అండి. చిట్టి కథలు ఛానల్కి స్వాగతం. అక్బర్ బీర్బల్ మైత్రి. అక్బర్ హాస్యప్రియుడు, చమత్కారంగా మాట్లాడేవారంటే ఎంతో ఇష్టపడేవాడు. కానీ తనకు సమయస్ఫూర్తిగా జవాబులు చెప్పేవారు ఎవ్వరూ లేరు. తనకు సంతోషాన్ని కలిగించేవారు కావాలి. అందుకు బాగా ఆలోచించి ఒక ప్రకటన చేశాడు. అది ఏమిటంటే, అచ్చు తన ఎలా ఉన్నాడో అలా చిత్రపటం వేసి తెచ్చి చూపిన వారికి 10,000 వరహాలు బహుమానం అని ప్రకటించాడు. ఈ వార్త ఢిల్లీ నగరమంతా చాటింపు వేయించాడు. చిత్రకారులందరూ అక్బర్ చక్రవర్తి రూపాన్ని చిత్రించడం మొదలుపెట్టారు. చిత్రాలన్నింటినీ స్వయంగా అక్బర్ చక్రవర్తియే చూసుటకు ఒక నిర్ణీత సమయం ఏర్పాటు చేశారు. ఆ సమయంలో బీర్బల్ ఢిల్లీ నగరం చేరడం సంభవించింది. అక్బర్ కోరిక సమయస్ఫూర్తి గ్రహించిన బీర్బల్కు వెంటనే ఒక ఆలోచన వచ్చింది. తన భవిష్యత్తు అక్బర్ చిత్రపటం మీద ఆధారపడి ఉందని దైవాన్ని కాపాడమని వేడుకున్నాడు. చక్రవర్తి నిర్ణయించిన రోజు రానే వచ్చింది. చక్రవర్తి దర్బారు మొత్తం అంతా పండితులతో, కవులతో, సామంతులతో నిండి ఉంది. ఒక్కో చిత్రకారుడు తాను గీసిన బొమ్మను తీసుకుని అక్బర్కు చూపించసాగారు. కానీ చక్రవర్తికి ఏ చిత్రవూ నచ్చటం లేదు. అబ్బే, ఇది నాలాగే లేదు, దీనిలో కలే లేదు అంటూ అన్నింటినీ తిరస్కరించసాగాడు. చిత్రకారుల వరుసలో ఆఖరున బీర్బల్ ఉన్నాడు. అతని చేతిలో వస్త్రము కప్పిన చిత్రం ఉంది. బీర్బల్ వరుస క్రమంలో చక్రవర్తి వద్దకు వచ్చాడు. చిత్రపటముకు కప్పిన గుడ్డను విప్పుచుండగా, ఉన్నది ఉన్నట్టుగానే చిత్రీకరించావా, లేక నీ సొంతంగా ఊహించి గీసావా అని అక్బర్ చక్రవర్తి అడిగాడు. ప్రభువుల వారు చూసి తిలకించండి. తమరు ఇప్పుడు ఎలా ఉన్నారో ఈ చిత్రపటంలో కూడా అలాగే ఉంటారు అని బీర్బల్ పటానికి కట్టి ఉన్న వస్త్రమును విప్పదీసి ఒక చిన్న నిలువుటద్దమును చూపించాడు. అక్బర్ చక్రవర్తి అద్దం చూసి ఏమిటి వింత అని ఆశ్చర్యపోయాడు. ప్రభు, ఉన్నతున్నట్లుగా మీకు కనిపించిందా అని బీర్బల్ ప్రశ్నించాడు. బీర్బల్ యుక్తికి అక్బర్ చక్రవర్తి చాలా సంతోషించాడు. అతని లాంటి వాని కోసమే తాను ఎదురు చూస్తున్నాడు. అతనిలోని హాస్యము, సమయస్ఫూర్తిలే తనకి కావాలి. వెంటనే అక్బర్ చక్రవర్తి సింహాసనం మీద నుంచి లేచి, నీ బుద్ధి కుశలత, సమయస్ఫూర్తి నన్ను ఎంతో ఆనందింపచేసింది. నీవు ఈ రోజు నుంచి మా దర్బారునందే ఉండుము, సదా మాకు తృప్తి కలిగించుము అని బీర్బల్ను ఆలింగనము చేసుకున్నాడు. తనను కరుణించిన భగవంతునికి మనస్సులో అనేక విధములుగా నమస్కరించాడు. ఈ విధంగా బీర్బల్ అక్బర్ చక్రవర్తి గారి ఆదరణతో కవి, పండిత బృందంలో కలిసిపోయాడు. అక్బర్ చక్రవర్తికి మిత్రునిగాను, బంధువుగాను మెలుగుతున్నాడు. అక్బర్ బీర్బల్ మైత్రి ఎంతో గాఢముగా ఉండి వారి మధ్య ఎన్నో హాస్య, చమత్కార, చలోక్తి మాటలు జరుగుతూ ఉండేవి. బాగుంది కదండి. ఇక కథ కంచికి మనం ఇంటికి. నమస్తే.